ఆలోచన ఏ విధంగా చేయాలనేది నిర్ణయం తీసుకుంటాం సార్. కానీ నేను చెప్పేది ఏంటంటే 1983కి ముందు 83 తర్వాత మీరు రాజకీయాలు ఒకసారి చూసుకుంటే అత్యధికంగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ సార్. గతంలో కూడా నేను 1, 2, 3 సార్లు చెప్పడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అని ఒక పెద్ద పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న లో అనేక మంది మంత్రులు ఈరోజు కేంద్రంలో చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా మా బీసీలకు సంబంధించిన వ్యక్తులే. నేను ఇక్కడ రాజ్యాధికారం అంటే మనం మీరు అన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి అనేది పాయింట్ పక్కన పెడితే ఖచ్చితంగా బీసీల్ని గతంలో చాలా అనేకమైన పార్టీలు అనగదొక్కేశారు. ఒక్క బీసీల్ని కాపాడుకున్న పార్టీ ఏదైనా ఉందంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ. ఆదరణ 1, ఆదరణ 2, ఆదరణ 3, ఈరోజు ఆదరణ 3 కూడా తీసుకొచ్చి 1000 కోట్లు ఖర్చు పెడుతుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ. మీరు గతంలో చూసుకుంటే 33% అదే వీళ్ళు అడుగుతున్నది అదే. ఆదరణ కాదు మాకు కావాల్సింది, ఆదరణ కాదు అధికారం కావాలి. ఆదరణ కాదు అధికారం కావాలి. ఆదరణ రోజులు పోయాయి. 1983 నుంచి 2026 వరకు అయిపోయింది. ఇక మాకు అధికారం కావాలి. ఇస్తారా ఇరా? అధికారం ఇచ్చాం కదా సార్. ఈ రోజు రాష్ట్రానికి అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకే అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ ఒక బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి సార్. ఈరోజు అయ్యన్న పాత్రుడు ఒక ముఖ్యమంత్రి సార్. నేను ఇక్కడ అడుగుతున్నది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన నా ప్రశ్న మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇవ్వాల్సింది పదవి కాదు, అధికారం గురించి నేను మాట్లాడుతున్నా. పదవి ఇస్తున్నారు, పదవులు అద్భుతమైన పదవులు ఇచ్చారు, కానీ అధికారం ఇవ్వట్లేదు అనేది కదా ఇక్కడ వాదన. అధికారులు అదే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టమంటారా సార్? రామచంద్ర యాదవ్ గారు తీసుకెళ్ళి చెప్పండి మిమ్మల్ని. మీరు రామచంద్ర యాదవ్ గారిని కాదు అంటే మీకు అర్థం కాలైతే ఇప్పుడు కాదు సార్ మీ పార్టీకి సంబంధించి ఇప్పుడు మంత్రులు ఇచ్చారు, మంత్రులకు అధికారం ఇస్తున్నారా లేదా? మంత్రులు ఉన్నారు, వాళ్ళకి పదవులు ఇచ్చారు, వాళ్ళ చేతిలో స్వయం నిర్ణయాధికారాలు లేవు ఈ రోజు రాష్ట్రంలో అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. మీరు పల్లా శ్రీనివాసరావు గురించి మాట్లాడారు. పల్లా శ్రీనివాసరావు గారు కూడా అలాంటి పరిస్థితే ఉంది. ఏదైనా సరే డెసిషన్స్ పై నుంచి వస్తే, గతంలో మనం చూసేవాళ్ళం కాంగ్రెస్ పార్టీ సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు ఎలా వచ్చారో అలాంటి సిచ్యువేషన్ ఈ రోజు మీ పార్టీలో ఉంది అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. దీనికి ఆన్సర్ చేయండి మీరు. సార్ గతంలో ఎప్పుడూ లేని విధంగా పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు అయిన తర్వాత ఎక్కడ ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త తప్పు చేసినా ఇమ్మీడియట్లీ గా ఆయనే నిర్ణయం తీసుకొని షోకాజ్ నోట్ ఇస్తున్న చరిత్ర ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది సార్. ఆయనకి పవర్ లేదనే మాట అనకండి, ఎందుకంటే ఆయనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ పవర్ ఉంది ఆయనకి. రెండోది, ఇప్పుడు కేంద్రంలో ఎవరైతే ఏవియేషన్ మినిస్టర్ ఉన్నాడో కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి ఈ రోజు మనం ఆయనకి పదవితో పాటు ఆయనకి ఏది ఇవ్వలేదు అంటారా? మీరు చెప్పండి నాకు. ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయన చేస్తుంది